బ్యాక్ టు న్యూస్. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్పలో సిఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ఫైర్ అయి డీఎస్పీ మృతి చెందారు. సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ క్యాంపులో పనిచేస్తున్న శేషగిరి గన్ మిస్ఫైర్ కావడంతో బుల్లెట్ ఛాతీలోకి దూసుకెళ్లింది. హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, లోని సిఆర్పిఎఫ్ క్యాంపులో గన్ మిస్ఫైర్ కావడంతో డిఎస్పీ విధులు నిర్వహిస్తున్న శేషగిరికి ఛాతీలోకి బుల్లెట్ దిగడంతో ఆయన అక్కడ తీవ్ర గాయాలైనాయి. అక్కడికి కింద స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి ఉద్యోగులు అంతా కూడా అతనిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ కూడా మృతి చెందిన పరిస్థితి అయితే అది మిస్ఫైరా లేక ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు కూడా పూర్తిగా వివరాలను కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా అక్కడ అంటే సిఆర్పీఎఫ్ బేస్ మొత్తం క్యాంపులకు సంబంధించిన దాంట్లో కూడా కానిస్టేబుల్ కూడా ఇంతకుముందు మిస్ఫైర్ అవ్వడం, గన్ పేల్చుకొని ఆత్మహత్యకి పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా అంటే శేషగారి మృతిని గన్ మిస్ఫైర్ అయిందా లేక ఆయనే బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్న కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అంటే భద్రాచలం సంబంధించిన ఏఎస్పీ పంకజ్ కూడా అక్కడ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలను కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. దాని కారణాలు, మృతికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా వివరాలు అక్కడ ఉన్న సిబ్బందితో కూడా పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్చురికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. మరి కొద్దిసేపట్లో ఆయన భౌతిక మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించే అవకాశం కనిపిస్తుంది. అయితే విధి నిర్వహణలో ఇబ్బందికి ఉండడం వల్ల మిస్ఫైర్ అంటే ఆయన బలవన్మరణానికి పాల్పడిందా లేక అధికారుల వేధింపులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా అటు ఉన్నతాధికారులు కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న పైన సిబ్బంది అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గతంలో గన్మే అంటే కానిస్టేబుల్ స్థాయి అధికారులు ఎస్ఐకి అంటే ఎస్ఐ స్థాయి ఉన్నటువంటి అధికారులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనలు అయితే క్యాంపులో చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. పూసుగుప్ప క్యాంప్ అంటేనే బలవన్మరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. అయితే శేషగిరి మృతికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సింది. సుమిత్ర, అంటే సైదులు డిఎస్పీ శేషగిరి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ ఘటన ఏ సమయంలో జరిగింది? కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అంటే చూడొచ్చు, డిఎస్పీ స్థాయి అధికారికి అంటే దాదాపుగా ఆయనకి సంబంధించి కింద అనేక మంది సిబ్బంది ఉంటారు. ఆయన ట్రైనింగ్ కి సంబంధించి ఇవ్వడం, అందరితో కూడా కలివిడిగా ఉండేటువంటి శేషగిరి గన్ మిస్ఫైర్ అయిందని చెప్తున్నారు. అయితే గన్ మిస్ఫైర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియడం లేదు. ఎందుకంటే గన్ మొత్తం క్లీన్ చేస్తుంటే బుల్లెట్ దిగిందా లేక ఆయనే ఛాతీలో కాల్చుకొని చనిపోయాడా అన్న దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది. ఆయన ఆసుపత్రికి తరలించిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారంతా కూడా కొద్దిసేపట్లోనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చేరుకొని ఇప్పటికీ వారు కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిత్యం ఆరోగ్యంగా ఉంటూ అందరితో కలివిడిగా ఉన్నటువంటి శేషగిరి బలవన్మరణానికి పాల్పడాల్సినంత ఆయనకు ఉన్న పరిస్థితులు అయితే లేవు. కానీ గన్ మిస్ఫైర్ కారణాలు ఏంటనే దాని మీద కూడా విచారణ చేయాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సైదులు డిఎస్పీ రేంజ్ ఆఫీసర్ అంటే మిస్ఫైర్ అయింది అని అంటే వెపన్స్ కి సంబంధించి గతంలో కూడా మిస్ఫైర్స్ జరిగినప్పుడు ఎలాంటి ఎంక్వైరీస్ జరిగాయి? అంటే వెపన్స్ కి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ రైజ్ చేయడం జరిగిందా? అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు దానికి సంబంధించి గన్ మిస్ఫైర్ అవడానికి గల కారణాలు పూర్తిగా తెలియలేదు. అయితే ఎవరైతే అధికారులు కానీ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది నుంచి ఎవరికైతే గన్ ఉంటుందో కోంబింగ్ వెళ్ళడానికి కావచ్చు లేకపోతే రైఫిల్ కానీ వాళ్ళు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్న సమయంలో బుల్లెట్ దిగిందా లేకపోతే గన్నుకు సంబంధించిన అంశంలో ఏమైనా సాంకేతిక పరమైనటువంటి సమస్య వస్తే ఆ సమస్యను శుభ్రం చేసుకుందంటే పరిష్కారం చేసే దిశలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తుండగా మిస్ఫైర్ అయిందా లేక తానే బలవంతంగా కాల్చుకొని చనిపోయాడా అన్న దాని మీద కూడా విచారణ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన గతంలో ఇప్పటికే అనేక మంది కానిస్టేబుల్ కూడా ఎస్ఐ స్థాయి అధికారులు కూడా కొంచెం మానసిక ఇబ్బందులకు గురైన వారంతా కూడా బలవన్మరణానికి పాల్పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మిస్ఫైరా లేకపోతే కాల్చుకొని అతనే చనిపోయాడు అన్న దాని మీద మాత్రం విచారణ కొనసాగుతుంది. దీని గతంలో కూడా ఆయన వాడుతున్నటువంటి గన్నుకు సంబంధించినటువంటి ఆయుధాల మీద ఎక్కడ కూడా ఫిర్యాదు లేదు. వారికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎక్కడ కూడా ఫిర్యాదులు లేవు అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.